एवरीवन हेलो। कुकिंग वीडियोस के लिए सबका स्वागत है। आज स्पेशल डिश जो हम बनाने वाले हैं हैदराबाद की तरफ से, हैदराबाद और तेलंगाना ऑल ओवर नेशनल वाइड भी बनाने वाले हैं ना। ये क्या है ना, ये अभी जो आप ये काट के लगा है इसके बारे में थोड़ा लोगों को बताइए। చెప్పండి అన్న। ఇది ఎగ్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నా ఇవాళ। ओके, कितना एगा ना? 4 ఎగ్స్। 4 एग्स। इसके अंदर जो पीला सर का जो रहता उसको भी निकाल दिया आप? అది ఏంటంటే అది మనం కావాలంటే ఆప్షనల్, అది మనం కలుపుకోవాలనుకుంటే మన కోటింగ్లో కలుపుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అది। ఓకే, దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఏంటంటే ముందుగా కరివేపాకు, ఓకే కరివేపాకు, కొత్తిమీర పుదీనా, పచ్చిమిర్చి। పచ్చిమిర్చి कितने అన్న? 1 2 3 4 4। ఓకే, ఓ ఆప్షనల్ ఆప్షన్ है। ఓకే, అది ఇంకొకటి ఆనియన్। ఆనియన్ कितना అన్న? एक बड़ा वाला ఒకటే। ఓకే, ఇది కొంచెం ఏమంటారంటే అద్రక్ లైసన్ లెసన్ కాదు, వెల్లుల్లి। వెల్లుల్లి मतलब लहसुन बोलते हैं हमारे पास। हाँ ठीक है। వెల్లుల్లి कितने అన్న? ఒక పాయ। ఒక पाया मतलब उसमें 10-15 आते हैं బస్। ठीक है। उसके बाद नींबू एक, అంతే, అంటే తగినంత మనం వేసుకో। नींबू भी लगाएगा ना? అది కొంచెం, అదే ఒక్క బద్ద। ఓకే, एक आधा पीस। ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే కలిపేసుకుందామా? ఓకే కలపండి। ఒక బౌల్ తీసుకొని एक बोल में डाल दिए पूरा जो भी 4 अंडे, उसमें अंदर में से जो बीज का भी है वो येलो कलर का निकाल के अभी अंडे डाले। उसके बाद में अभी डाल रहे स्पून मैदा 1 स्पून, 1.5 स्पून मैदा। ओके, 1 స్పూన్ కార్న్, 1 स्पून कॉर्न। ओके, नेक्स्ट కొంచెం కారం। नेक्स्ट क्या करने वाले? పచ్చిమిర్చి అయినా ఆల్రెడీ इसमें? ఏం కాదు, కొద్దిగా, అంటే అది వేరే దాంట్లో, ఓకే వేరే దానికి వస్తుంది కాబట్టి కొద్దిగా లైట్గా మిర్చి వేసుకోవాలి। थोड़ा मिर्ची, एक हाफ टी स्पून मिर्ची। ओके, కొంచెం సాల్ట్, थोड़ा साल्ट। ओके, नेक्स्ट ఒక్క నిమిషం, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, एक ओके अदरक लहसुन, కొద్దిగా పసుపు, ना पेस्ट। ओके, क्या बोलते हैं उसको, हल्दी। नेक्स्ट కొద్దిగా ధనియా, थोड़ा धनिया पाउडर। ओके, కొద్దిగా पेपर। ओके, वेरी नाइस। కొద్దిగా चिकन मसाला ना। ये तो अपन अंडा बना रहे, मगर ఇది గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్డు 100% కోడి నుంచి వస్తుంది కాబట్టి। ఓకే ओके, अभी तक आप क्या क्या डाले एक बार बोल सकते हैं अन्ना? దీంట్లో మైదా, కార్న్, పిప్పర్, धनिया, मसाला मतलब मसाला कौन सा? चिकन मसाला। ఇది ఏంటంటే బ్యాచిలర్స్ కి కొంచెం ఈజీగా ఉంటది, ఫ్యామిలీస్ కూడా బాగానే ఉంటది। ओके, उसके बाद क्या ఏంటంటే పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టొచ్చు మంచిగా। ओके, इसके बाद क्या कर रहे हैं आप? ఏం మిలాలేనా అంటే ఇది కలుపుకోవాలి కొంచెం। ఓకే, కొంచెం కలుపుకొని ఏం లేదు, కొంచెం రెమెడీ ఏంటంటే చాలా ఈజీగా। ఓకే ఓకే అంత ఈజీ ఇది। అసలు ఒక 5 మినిట్స్లో 5 మినిట్ డిష్ అంతే ఇది। ఒక 5-10 మినిట్ డిష్లో కంప్లీట్ అయిపోతుంది ఇది। ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది, కొంచెం అవి ఫ్రై కావడం ఎంత, ఇంకేం లేదు। చలో అచ్చా మిక్స్ కర్ రే పూరా మిక్స్। అయితే ఇప్పుడు మనకి ఇది కావాలంటే అవి ఎల్లో ఉన్నాయి కదా, అది కూడా కొంచెం ఏమంటారంటే थोड़ा पानी डाल रहे क्या अभी? కొంచెం కలుపుకోవాలి కదా। ఓకే, కొంచెం వాటర్ వేస్తే थोड़ा पानी डालना अभी, చూసుకొని వేసుకోవాలి, थोड़ा देख के डालना। ओके, अपने हिसाब से एक 2 टीस्पून के हिसाब से पानी डालना। ओके, वेरी गुड। क्या फ्लेवर आ रहा ना, स्मेल तो मस्त आ रहा। वाव, वेरी नाइस। చలో ఆల్మోస్ట్ మనం పోదామా కిచెన్కి?
नेक्स्ट अपन नेक्स्ट इसके बाद में जो प्रोसेस होने के बाद ये अंडे को ऐसा कुछ मैरिनेट ऐसा कुछ करना है क्या? नहीं तो ज़रूरत नहीं है क्या? ऐसी डायरेक्ट लेके आगे ఏం లేదు ఎప్పటికప్పుడు రెడీ చేసుకునేది ఇది ओके पूरा मिक्स हो गया पूरा अंडे को పోగా हाँ అయిపోయింది ओके पूरा मिक्स करना है ऐसा ओके वेरी नाइस चलो नेक्स्ट प्रोसेस है ना कढ़ाई में कितना ఆయిల్ కొంచెం వేడైంది కాబట్టి ఇప్పుడు ऑयल ऑयल कितना तो कितना स्पून डाले ऑयल कितना स्पून डाले ये क्या है ना ये మన बज्जी के सर का डाल रहे हैं आप అదే మంచూరియా मंचूरिया कौन सा मंचूरिया एक बार ఫుడ్ది గురు ఫుడ్ మంచూరియా अच्छा एग मंचूरिया ओके सभी लोगों को आप देख सकते हैं एग मंचूरिया आफ्टर पूरा प्रोसेसिंग के बाद एग मंचूरिया ऐसा మనం పకోడీ ఎట్లా చేసుకుంటామో అట్లనే సేమ్ అంతే ఇంకేం లేదు like పకోడీ. కాకపోతే పిల్లలు ఎట్లా అంటే కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి Okay. ఇది మనం రొట్టెలో తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏదో అట్లా ओके कढ़ाई में ऑयल डाल दिए उसके बाद में ये आप ऐसा मिर्ची बज्जी के सर का आप डाल दे रहे हैं ठीक है लाइक एग बुर्जू ठीक है ఎగ్ బుడ్స్ కాదు ఎగ్ మంచూరియా एग मंचूरिया वेरी नाइस देख सकते हैं अपन మంచి రెసిపీ అబ్బా అది బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ओके పిల్లల వాళ్ళకైతే ఇంకా మంచిది ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు ओके मीडियम फ्लेम में लगाना है तो हाई फ्लेम में लगाना है మీడియం Medium flame. ओके चलो ठीक है बस है ना बहुत हो गया अच्छा मेरे को दिख रहा बहुत दिख रहा है इसमें दुनिया का तो अब ऐसे ही डाल के छोड़ देना ఒక్క 2 నిమిషాలు ओके 2 मिनट ऐसी तलक दाल देके छोड़ देना ठीक है ऐसा पकड़ते रहेगा ऐसा ऐसा गर्मी में फुल वाह वाटर डिशन है एक मंचूरिया सेमी ग्रेवी ఇప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు అది కొంచెం అవి- ఫ్రై అయిన తర్వాత మనము ఆ గ్రేవీ చేసుకుందాం अभी कंप्लीट ही नहीं हुआ नहीं तो मतलब ग्रेवी बना सकते हैं इसको साथ గ్రేవీ చేసుకోవచ్చు డ్రై చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు वेरी అది नाइस మన ఇష్టం అది ओके ఓకే उतना टाइम मिलता अपने को ఒక్క 5-10 మినిట్స్ ఎక్కువ కేటాయించడం అవసరం లేదు ఒక 5 నిమిషాలు है ना थोड़ा लोग हाँ कढ़ाई में बनाते थोड़ा लोग हाँ भगोना में बनाते मगर कढ़ाई का स्पेशल क्या है ना कढ़ाई में थोड़ा लोग हाँ जो भी बनाते टेस्टी आता बोल के मैं सुना सही है नहीं ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఒక్క నిమిషం ये हम लोग देख सकते हैं एक मंचूरिया पूरी तरीके से पक गया ఇప్పుడు మంచూరియా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది मंचूरिया प्रोसेस नेक्स्ट इसके बाद अभी आपको हम लोग बताएंगे नेक्स्ट प्रोसेस में अभी तो पूरी तरीके से एग मंचूरिया पक जा रहा है आप देख सकते हैं फुल फ्लेम में मीडियम फ्लेम भी नहीं फुल फ्लेम में पक जा रहा है एग मंचूरिया वाह 10 पक जा रही है वाह 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 पूरा इंडिया नहीं पूरा भारत देखेगा ये वीडियो जो एग मंचूरिया जो बनाया था आपको इसमें 2 वैरायटी मिलेगा एक मंचूरिया ड्राई एक मंचूरिया ग्रेवी ये 2 भी आपको थोड़ी देर में आप उसका जो प्रोसेस है उसका जो फ्लेवर है थोड़ी देर में आपको बताएंगे देख सकते हैं वाह क्या पका देखिए एक ड्राई है ड्राई में पका है एग मंचूरिया हाँ 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 वाह ज़बरदस्त वाह मुँह में पानी आ जा रहा ना ईश्वरना हमारे गोलनागा के शेफेनो ईश्वरना हैदराबाद का किंग पूरा एग मंचूरिया के साथ मसाला के साथ पूरा पक गया अभी थोड़ी देर में इसको निकालेंगे उसके बाद में ग्रेवी के साथ बनाएंगे मैं थोड़ी देर में उसका प्रोसेस जो भी है मैं आपको बताऊंगा ठीक है राइट पहले कढ़ाई में डाला पहले कढ़ाई लगाया उसके बाद आना
నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం వేడి అయితే కొంచెం ఆయిల్ వేద్దాం. थोड़ा गरम होना कढ़ाई. ఓకే బ్యాచిలర్స్కి మంచి రెసిపీ అబ్బా ఇది. ఓకే ठीक है. పిల్లలు కూడా మంచి స్నాక్స్ ఓకే కావాలంటే రోటీ కానీ నైట్ డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ ఇది. నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం ఒక్క 2 minutes. కొంచెం ఆయిల్. अच्छा अपन जो फ्राई कर మనం लिए యూజ్ చేసుకున్నాం కదా हाँ అదే కొంచెం उसमें ऑयल डाल दिया. राइट चटको और ईश्वर राइट ऑयल गर्म हो गया. नेक्स्ट మన क्या बोलते हैं इसको अदरक लहसुन పచ్చిమిర్చి पच्ची मिर्ची కరివేపాకు करिवेपाक. ओके తర్వాత ఆనియన్ ऑनियन एक 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 छोटा सा ऑनियन అంతే. पच्ची मिर्ची ऑनियन अदरक लहसुन तीनों डाल दिए. ఒక్క నిమిషం కొంచెం అది चलो अच्छा मिला ले रहे इसको तीन भी. చెప్తా కదా మంచి చిన్న డిష్ అది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మన ఇంట్లో ఉన్నాయి అన్నీ. अदरक लहसुन ऑनियन पच्ची मिर्ची कितना ना చెప్పా 2-3 అని. ओके 4 ఆనియన్ ఒకటి, ऑनियन एक. ఇంకా కరివేపాకు ఫ్లేవర్ ఎంత మంచిగా వస్తుంది. వెల్లుల్లి పేస్ట్ చేయద్దు, ఓన్లీ వెల్లుల్లి అట్లా తరుక్కొని వేసుకోవాలంటే, ఎందుకంటే ఇది మంచిదే కదా. ఓన్లీ చిన్న డిష్ అప్పుడు చిన్న డిష్ మంచిగా ఉంటుంది. అలా గ్రేవీ కావాలంటే గ్రేవీ వేసుకోవచ్చు. नेक्स्ट जो अपन तेल में जो फ्राई करके ऑनियन सॉरी एग जो है एग जो तल के लगाए सो उसमें अभी अभी डाल रहे అంతేనా చెప్పండి. అదే దాంట్లో వేసుకోవాలంటే ఇంకేం లేదు. వేసుకొని కొంచెం కలుపుకొని, అంటే మన గ్రేవీ గురించి కానీ డ్రై అంటే డ్రై తీసుకోవచ్చు, గ్రేవీ అంటే గ్రేవీ తీసుకోవచ్చు. वो अलग था ये अलग टेस्ट है. నెక్స్ట్ ఆనే వాళ్ళ ఒక్కసారి తిరిగి చూడండి, తర్వాత మీరు చెప్తారు. भी కొంచెం जो पहले अपन उसमें एग मंचूरियन में जो अपने हिसाब से जो ऑयल फ्राई करें वही ऑयल इसमें डालें. उसके बाद में प्याज, उसके बाद में वेल्लुल्ली पेस्ट, उसके बाद में 4-5 मिर्ची, उसके बाद में जो अंडा जो तल के लगाए उसमें, उसके बाद कोतमीर पुदीना. नेक्स्ट प्रोसेस देख सकते हैं, कोतमीर पुदीना डाल दिए. उसके बाद మన గ్రేవీ కావాలంటే మనం యాడ్ చేసుకోవాలి. अच्छा तरीके ग्रेवी से और अच्छा मिला रहे हैं इसको. देख सकते हैं अच्छा तरीके से अच्छा मिला रहे हैं यहाँ पे. ओके ग्रेवी के लिए है ना ये अभी बनाना इसको. గ్రేవీ కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ అదే పిండి వేసుకోవచ్చు. ओके చూడండి ఒకసారి ఎలా ఉంది. ये स्लिम मतलब गैस मीडियम स्लिम ने तो फुल हाई स्लिम लगाना అంటే మీడియం మీడియం मीडियम मीडियम में लगाए. वेरी गुड ఎంత కలర్ఫుల్. ज़बरदस्त ज़बरदस्त स्वाद दिख रहा ना, कलरफुल दिख रहा, मस्त दिख रहा है यहाँ. उसके बाद एक छोटा सा नींबू. పోయి పైన जो बताया ना అది మనం చూపెట్టినట్టు ఒకటే బద్ద एक ही आधा आधा नींबू में आधा डाल दिए. अभी उसको अच्छा तरीके से मिला रहे हैं. ఇప్పుడు గ్రేవీ కావాలంటే ఇప్పుడు ఇది డ్రై ड्राई ఇప్పుడు గ్రేవీ కావాలనుకుంటే అంటే ఇది డ్రై అంటే స్నాక్స్కి రోటీకి, లేదు రైస్లోకి కావాలనుకుంటే కొంచెం ఆటా అంటే అది పిండి కొంచెం కలుపుకొని అది వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. వాటర్ వద్దనుకుంటే ఇది చేసుకోవచ్చు. ओके बहुत नाइस होगा. हाँ
ऐसी 2 मिनट नहीं ऑलमोस्ट हो गया 2 मिनट ऐसा मिला लिए तो बस है అయిపోయింది हो गया అవి ఎట్లా ఉండాలి ఆనియన్ గినియన్ ఎట్లా ఉండాలంటే కొంచెం పచ్చపచ్చనే ఉండాలి ఒకసారి ఆ స్వాద్ తిన్నాక తెలుస్తుంది स्मेल మన तो మన smell- వ్యూవర్స్కి అందరికీ स्मेल बहुत भयानक आ रहा ना बहुत भयानक आ रहा स्मेल అంటే బాగాలేదా मस्त आ रहा स्मेल అట్లా చెప్తున్నా అభి- మళ్ళీ భయానక్ అంటే మళ్ళీ వాళ్ళందరూ భయపడతారు नहीं, "ఏమో, नहीं। మంచి కాలేదేమో అని చెప్పేసి." जो एग इसमें जो बॉयल हो रहा इसमें और तेल में मस्त इसमें मिक्सिंग हो रहा ना मस्त आ रहा स्मेल पूरा मसाला के साथ मस्त स्मेल आ रहा చల్ అయిపోయింది रेसिपी अभी हम लोग देख सकते हैं है ना ये रेसिपी के बारे में एक नाम दिए तो ये रेसिपी का नाम एक नाम बोल दो क्योंकि पूरे प्रेक्षक पूरे जने इसके बारे में देख रहे हैं ये मेन इसका नाम क्या आप देना चाह रहे हैं एक बार बोल दो అది ఎగ్ మంచూరియా బ్రో एग मंचूरिया ओके ఒక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోయే డిష్ ఇది ओके 15 अरे मिनट में फिलहाल। डश मतलब 15 मिनट Only- में रेडी होने का डिश है ये ओके గెస్ట్ వచ్చినప్పుడు పెట్టచ్చు పిల్లలకు పెట్టచ్చు ये वाह రోటీలా తినొచ్చు वाह 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 क्या स्वाद दिख रहा ना क्या टेस्ट मतलब देखते कि मुंह में पानी आ जा रहा ఒకసారి ట్రై చేయమని बहुत मतलब ऐसा डिश में तो तकरीबन मतलब कोई भी नहीं बनाया होगा मगर मैं पहली बार देख रहा हूँ ये जो बॉइल्ड एग के साथ आप जो बनाए हैं, ये जो मंचूरिया बॉइल्ड एग मंचूरिया बेहतरीन स्वाद अंडे को देख सकते हैं अपन पूरा मंचूरिया पूरा उसके साथ मिक्स है तो ना ये अभी अपन ये खाने के साथ खा सकते हैं ना तो खाली रोटी के साथ खा सकते हैं तो बच्चों के लिए कुछ అట్లానే ఏం లేదు పిల్లలు మామూలుగా తినొచ్చు రోటీలా తినొచ్చు हम्म రైస్ లో కూడా తినొచ్చు हम्म ఎందుకంటే డ్రై కదా మనం గ్రేవీ చేయలేదు हम्म డ్రై పిల్లలకు పెట్టొచ్చు बहुत बेहतरीन दिख रोटी ला रहा है పెట్టొచ్చు स्वाद तो రైస్ లో కూడా ఒక పప్పు కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే దాని పక్కన డిష్ లాగా పెట్టొచ్చు स्मेल तो मस्त आ रहा ना बहुत अच्छा बनाया ना थैंक यू वेरी मच ईश्वर अन्ना गोलना का शेफ़ ईश्वर अन्ना के साथ मैं आज एक स्पेशल डिश आपके लिए बना के लेके आया नेक्स्ट जो मैं आपको बनाने जा रहा हूँ वो मैं नहीं बोलता ज़रूर आप देखेंगे देख के लाइक करेंगे चलो